థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కోలుకుంటున్న శ్రీతేజ్ను నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసులు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ను పరామర్శించి అతని యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం శ్రీతేజ్ కిమ్స్ రీహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఇటీవల పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమాకి వెళ్ళినటువంటి కుటుంబం ఏదైతే ఉందో శ్రీతేజ్ అప్పుడు గాయపడటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా అతను హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే మాత్రం శ్రీతేజ్ చాలా వరకు కోలుకున్నట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. త్వరలోనే శ్రీతేజ్ మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటిదాకా కూడా శ్రీతేజ్ ఎప్పుడైతే గాయపడ్డాడో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిని చాలా దగ్గరగా ఉండి కూడా మానిటర్ చేస్తుంది. ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం కూడా శ్రీతేజ్ కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ని కూడా మొత్తం కూడా వాళ్ళే కొన్ని దగ్గరుండి చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ గానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వెళ్తూ కూడా మొత్తం కూడా శ్రీతేజ్ పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు కూడా తీరుస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు 2 కోట్ల దాకా కూడా అల్లు అర్జున్ శ్రీతేజ్ వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది అయితే ఉంది. అయితే ఇప్పుడు శ్రీతేజ్ కూడా కోలుకుని చాలా వరకు కూడా రిహాబిలిటేషన్ లో తనకి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నట్టు పరిస్థితి ఉంది. చాలా రోజుల తర్వాత కూడా ఆయన మళ్ళీ కోలుకుని ఇంకా ఎక్కువ కోలుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇది తెలిసినటువంటి అల్లు అరవింద్ ఈ రోజున అల్లు అరవింద్ తనతో పాటు బన్నీ వాసు కూడా వెళ్ళేసి ఆ శ్రీతేజ్ కి అందుతున్నటువంటి వైద్యాన్ని అతను ఏ విధంగా ఉన్నాడు ఆ బెటర్మెంట్ పైన మొత్తం కూడా చేయడం జరిగింది. శ్రీతేజ్ ని చూసినటువంటి అల్లు అరవింద్ కూడా చాలా హ్యాపీ కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే శ్రీతేజ్ చాలా వరకు కూడా కోలుకున్నాడని ఇంకా ఆయన కోలుకోవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి అప్పటిదాకా కూడా ప్రతి ఆయనకు అండగా కూడా ఉంటామని కూడా అల్లు అరవింద్ కూడా చెప్పడం జరిగింది. బలరాం, వెంకట్, అంటే ప్రస్తుతం శ్రీతేజ్ కు అందుతున్న వైద్యం ఏంటి, చికిత్స ఏంటి, వైద్యులు ఏం చెప్తూ ఉన్నారు? అంటే శ్రీతేజ్ సంబంధించి చూస్తుంటే న్యూరోకి సంబంధించి, ఎందుకంటే ఆ రోజున తొక్కిసలాటలో శ్రీతేజ్ కోమలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉండటం కూడా జరిగింది. అంటే ప్రస్తుతం శ్రీతేజ్ మనల్ని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. కాకపోతే ఇప్పటిదాకా కూడా అతనికి ఒక పైపు ద్వారా ముక్కు నుంచి కూడా ఫుడ్ ఫీడ్ ఇస్తున్నట్టు పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు నోటి నుంచి కూడా అతనికి ఇస్తున్నారు. అంటే చాలా వరకు కూడా అతనికి కోలుకుంటున్నట్టు ఉంది. కానీ ఇంకా మెంటల్ గా అతను కావాలంటే మెంటల్ గా మన మామూలు స్టేజ్ కి రావడానికి మాత్రం టైం పట్టే అవకాశం ఉందని అతనికి ఆ విధంగా రిహాబిలిటేషన్ కూడా మొత్తం చేస్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే శ్రీతేజ్ దీనికి సంబంధించి ఇంకా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ వెంకట్.